ఇక పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే ఆ ప్రభావం కేవలం వాహనదారుల మీద మాత్రమే కాదు, సమాజంలోని ప్రతి వ్యక్తి మీద పడుతుంది. ముఖ్యంగా నిత్యావసర వస్తువులు కొండెక్కబోతున్నాయి. కూరగాయలు, పాలు, బియ్యం వంటి నిత్యావసర సరుకులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రవాణా చేయడానికి లారీలు, వ్యాన్లను ఉపయోగిస్తారు. డీజిల్ ధర పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరగబోతుండడం సామాన్యుడికి గుదిబండ కాబోతుంది. ఫలితంగా మార్కెట్లో ప్రతి వస్తువు ధర పెరిగి సామాన్యుడి బడ్జెట్ తలకిందులవుతుంది. ద్రవ్యోల్బణం రేటు పైకి వెళ్లబోతుంది. ద్రవ్యోల్బణ కట్టడికి ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది. ఇక మధ్యతరగతి ప్రజలు తమ రోజువారీ ప్రయాణాలకు 2 వీలర్స్ కానీ లేదా కార్లపై ఆధారపడుతూ ఉంటారు. నెలవారీ పెట్రోల్, డీజిల్ ఖర్చు పెరగడం వల్ల ఇతర అవసరాలకు కేటాయించే డబ్బు తగ్గిపోతుంది. దీనివల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గి ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రజా రవాణా ఛార్జీలు కూడా త్వరలో కొండెక్కే అవకాశం ఉంది. డీజిల్ ధరలు పెరిగినప్పుడు ఆర్టీసీ బస్సులు, ఆటోలు, క్యాబ్ల ఛార్జీలు కూడా పైకి వెళ్తాయి. పేద, దిగువ మధ్యతరగతి ప్రజలపై అదనపు భారంగా మారుతుంది. ఇక డీజిల్ ధరల పెంపు వ్యవసాయ రంగంపై కూడా తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. మన దేశంలో పొలాలను దున్నడానికి ట్రాక్టర్లు, నీటిని తోడడానికి డీజిల్ పంపు సెట్లను రైతులు వాడుతూ ఉంటారు. డీజిల్ ధర పెరిగితే పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది. కానీ పండించిన పంటకు సరైన మద్దతు ధర లభించకపోతే రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఇక ఇప్పటికే మద్దతు ధర అందించాలంటూ పలు రాష్ట్రాల్లో రైతన్నలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక పరిశ్రమలో కూడా ఉత్పత్తి వ్యయం పెరగబోతుంది. చాలా పరిశ్రమలు విద్యుత్ కోతలు ఉన్నప్పుడు భారీ యంత్రాలు నడపడానికి డీజిల్ జనరేటర్స్ ను వాడుతూ ఉంటారు. పెట్రోల్ ఉత్పత్తుల ధరలు పెరిగితే ఆ పరిశ్రమలో తయారయ్యే వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. ఓవరాల్ గా చూస్తే పెట్రోల్ ధరల పెంపు అనేది ఒక చైన్ రియాక్షన్ లాంటిది. ఇది ఇంధనంతో మొదలై చివరకు సామాన్యుడి భోజనం ప్లేట్ వరకు చేరుతుందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక విజయవాడలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక అక్కడి నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. ఈ రోజు నుంచి డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగాయి. దాదాపు ₹3.14 పెట్రోల్కి, అదేవిధంగా ₹3.12 డీజిల్కి దేశవ్యాప్తంగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి ఈ పెంపు అమలు అవుతుందంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ పెంపుతో రాష్ట్రాలన్నీ కూడా ఈ పెట్రోల్ ధరలు పెరిగినటువంటి పరిస్థితి. ఈ రోజు ఉదయం నుంచి కూడా ధరలన్నీ కూడా పెరిగాయి. ప్రస్తుతం విజయవాడలో అయితే మనకి చూసినట్లయితే పెట్రోల్ కి సంబంధించి దాదాపు ₹112 ప్రస్తుతం అయితే మనకి రేట్ కనిపిస్తుంది. ₹3.14 పెట్రోల్ కి సంబంధించి పెరిగింది కాబట్టి మనకి ₹112.05 పెరిగినట్టుగా మనకి చూపిస్తుంది. దీంతో పాటు డీజిల్ కి సంబంధించి కూడా ₹3.12 పెరిగింది కాబట్టి డీజిల్ రేట్లు కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఈ పెట్రోల్ ధరలకు సంబంధించి గత 4 రోజుల నుంచి కూడా పొదుపు చర్యలు పాటించాలంటూ కూడా ప్రధాని మోడీ కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు అందరూ కూడా కాన్వాయ్ సంఖ్యలు తగ్గించుకోవడం, వాహనాల సంఖ్యలు తగ్గించుకోవాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో ఎవరైతే వినియోగదారులు ఉంటారో వినియోగదారులు ఏమని చెప్తున్నారు ప్రస్తుతం మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పెట్రోల్ ధరలు పెరిగాయి, ₹3 పెంచారు, ఏం చెప్తారు? ఏమో చేస్తామని మనం చేసేది ఏముంటుంది, సర్దుకొని పోవటం, బ్యాటరీ బళ్ళు కొనుక్కోవటం, అంతకంటే మార్గం లేదు. వినియోగదారులు చెప్తున్నారు పెట్రోల్ ధరలు రోజు రోజుకి పెరుగుతుంటే ఇక ఎలక్ట్రికల్ వాహనాలే కొనుక్కోవడం, ఇంకేం చేయలేమంటూ కూడా చెప్తున్నారు. అదే మరికొంతమంది ఉన్నారు పెట్రోల్ ధరలు పెరిగాయి, ₹3 పెరిగింది, ఏం చెప్తారు? ఏం చెబుతాం, ఇక తప్పదు. బతుకు తెరువుకి వెళ్ళాల్సిందే, ₹1 ఖర్చు పెట్టుకుని వచ్చే తక్కువ, ఖర్చు పెట్టేది ఎక్కువ. ఎలక్షన్లు అయిపోయినాయి కదా, వాళ్ళ ఇష్టం. పేదవాళ్ళ గురించి ఆలోచించట్లేదు. పెట్రోల్ ధరల ప్రభావం కూడా చూపించే పరిస్థితి ఉంది మధ్యతరగతి. ఎలా ఉండబోతుంది? మధ్యతరగతి వాళ్ళు తప్పదండి, ఇంకా ఉన్న దాంట్లో సరిపెట్టుకుని తింటమే. ఇంకా ఏం చేస్తాము? ఇప్పుడు రాను పచ్చడి మెతులు కూడా కష్టం అవుతాయేమో, పచ్చడి తినడం కూడా కష్టం అవుతుందేమో. అది
అంటే సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పెట్రోల్ ధరలు పెరిగాయంటే ఖచ్చితంగా ప్రతి ధరలు కూడా పెరుగుతాయి. ట్రాన్స్పోర్ట్కి సంబంధించి, నిత్యావసర వస్తువులకు సంబంధించి, అత్యవసరమైనటువంటి వస్తువులకు సంబంధించి ధరలన్నీ కూడా పెరుగుతాయి. కాబట్టి సామాన్యులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొంతమంది ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రికల్ వాహనాలు కొనుగోలు చేసుకుంటే మంచిదంటూ కూడా కొంతమంది చెప్తున్నప్పటికీ కూడా సామాన్యులు అయితే మాత్రం ఏదోలాగా పెరిగినా కానీ ఏం చేయలేని పరిస్థితి. ఖచ్చితంగా ఎంతో కొంత ఖర్చు పెట్టి బతుకు సాగించాలనేది ప్రధానంగా చెప్తున్నారు. మీరేం చెప్తారండి? పెట్రోల్ ధరలు విరుగుట కొరకే జీవన ఆదాయాలు పడిపోయినాయి. ప్రభుత్వాలు కూడా ఏం చేయలేని పరిస్థితి. అంతర్జాతీయ పరిణామాలు బట్టి, రాష్ట్ర పరిణామాల ఆదాయ వనరులు బట్టి ప్రజల సంక్షేమాలకు బాగా అలవాటుపడ్డారు. ప్రభుత్వాలు పెంచుతున్నాయి. అందరికీ ఆ పథకాలు ఈ పథకాలు ఇస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఆ డబ్బులు ఎలా వసూలు చేసుకోవాలో ప్రభుత్వాలు తెలుసు. అంతే, అన్ని వనరులు ఇస్తున్నారు. ఇంట్లో పెట్టి ఆ బియ్యం ఈ బియ్యం అన్ని ఇస్తారు మస్తుగా. అది ఎందుకు పని చేస్తాడు? రాయిగా ఉంటాడు. ఎవడో మాలాంటి మధ్యలో పెట్రోల్ పెట్టుకుని సంపాదించుకొని రోజుకి 8 గంటల 20 గంటల పని చేసి రూపాయి పెంచుకొని డబ్బు ఎలా పెట్టుకోవాలి? తప్పదుగా మాకు. వాడికి అవసరం లేదు. పథకాలు వస్తాయిగా. బండి అవసరం లేదు, కారు అవసరం లేదు, విమానం అవసరం లేదు, రోడ్డు అవసరం లేదు. మొత్తానికంటే సామాన్యులు అలాగే మధ్యతరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఎందుకంటే పెట్రోల్ ధరలు పెరుగుతాయి, అన్ని ధరలు పెరుగుతాయి. కాబట్టి ప్రభుత్వాలు కూడా దీని గురించి ఆలోచించాలనేది ప్రధానంగా వాళ్ళంతా కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెట్రోల్ ధరలు, అదేవిధంగా డీజిల్ ధరలు కూడా పెరిగాయి. కాబట్టి ఇక రానున్న రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాజుగడ్తో దుర్గారెడ్డి, 10 టీవీ, విజయవాడ నుంచి.